అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవులు. వారు 2019లో అడగకుండానే అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీల నోట్లో మట్టి కొట్టారు. కేంద్ర ప్రభుత్వంలో సుమారు 26-27 సంవత్సరానికి 56 లక్షల కోట్ల బడ్జెట్ వారు పెట్టడం జరిగింది. అన్ని పార్టీలకు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, గుణపాఠం చెప్పకపోయినట్టు. అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు చైర్మన్ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం హైదరాబాద్. మనం ఎన్నుకున్న రాజకీయ పార్టీలు మనకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ దేశంలో 50 నుంచి 77 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీసీలకు సంబంధించి వారిని గుర్తించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు. అదేవిధంగా రాజ్యాంగం బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని నిర్వచించి తీరని అన్యాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీలకు సంబంధించిన బీసీ కమిషన్లు ఏర్పాటు చేయక, బీసీల రిజర్వేషన్కు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కేంద్రంలో తీసుకోక కేవలం రాష్ట్రాలకు అప్పజెప్పి బీసీలకు తీరని అన్యాయాలు చేసినాయి. అలాగే 2014లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపిస్తే వారు 2019లో అడగకుండానే అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీల నోట్లో మట్టి కొట్టారు. ఒక గొప్ప రిటర్న్ గిఫ్ట్ బీసీలకు ఇచ్చారు. తర్వాత కాలంలో మళ్ళీ వారు మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి బీహార్ ఎన్నికల పుణ్యమా లేదా బీసీ ఉద్యమాల పుణ్యమా అని తమ స్టాండును యూటర్న్ తీసుకొని మేము కులగణనకు అనుకూలమే అని చెప్పి ఇప్పుడు 2026లో జరుగుతున్నటువంటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో కాలం నంబర్ 12లో కేవలం ఎస్సీ ఎస్టీలని మెన్షన్ చేసి ఓబీసీల కాలం వాళ్ళు ఓమిట్ చేయడం జరిగింది. అలాగే అడగకుండానే వారు మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చి 106వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు మరోసారి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వీరి ఉనికి నామమాత్రంగా ఉంది చట్టసభల్లో. ఈ మహిళా రిజర్వేషన్ల వలన ఉన్న బీసీలు కూడా తమ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు ప్రాధాన్యత చాలా తక్కువ. తెలంగాణ అసెంబ్లీని చూసినట్టయితే 119 మందిలో ఒకే ఒక బీసీ మహిళ చట్టసభల్లో ఉంది. అలాగే 17 మంది పార్లమెంట్ సభ్యుల్లో, లోక్సభ సభ్యుల్లో ఒక్క బీసీ కూడా లేరు. మరి ఈ మహిళా బిల్లు వలన బీసీలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో సుమారు 26-27 సంవత్సరానికి 56 లక్షల కోట్ల బడ్జెట్ వారు పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో బీసీలకు కేటాయించింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. మరి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మనకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నాయో మనం తెలుసుకోకపోతే మన ఉనికి ఉండదు. మనకు అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, అధికారం కానీ, మన అభివృద్ధి కానీ అవన్నీ కూడా నామమాత్రంగా మాత్రమే మిగిలిపోతాయి. బీసీలు ఈ విషయాన్ని గమనించి ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ఈ పార్టీలకు, ఆధిపత్య కులాల చేతిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, గుణపాఠం చెప్పకపోయినట్టయితే రేపు రాబోయే కాలంలో వారు ఇంకా ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుందని చెప్తున్నాను. మన సమస్యకు పరిష్కారం మన చేతిలోనే ఉంది. అది మన ఓటు. ఈ ఓటు ద్వారానే మనం రాజ్యాధికారం సాధించుకుందాం. అంబేద్కర్ గారు అన్నట్టు రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారం కీ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మనం మన ఓటు ద్వారా రుజువు చేసుకొని ఈ దేశంలో యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వద్దాం. మనకు డిమాండ్ లేనటువంటి ఈ 50% రిజర్వేషన్ సీలింగ్ను ఎత్తివేయడం కానీ, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు చట్టసభల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, విద్యా ఉద్యోగాల్లో ఇవ్వడానికి కానీ మనం చట్టం ద్వారా తెచ్చుకుందాం. మన మహిళలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ మనం తీసుకొచ్చుకుందాం. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో కూడా మన వాటాను పంచుకుందాం. మన విజయ బాటను ఎగురవేద్దాం.